మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతా కూడా అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు, ఆలోచన విధానము, హార్డ్ వర్కు, ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు అదృష్టానికి వీరే కేంద్ర బిందువులు కాబోతారు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో సహకుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురువు బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, ప్రమోషన్స్ అన్నింట విజయం మకర రాశి వారి యొక్క సొంతం. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వల్ల దూరచూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటా విజయం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. ఇకపై నుంచైనా మీరు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఏకాగ్రత, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరియు ప్రారంభ జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధంలో వచ్చేటువంటి జనవరి అవ్వడం వలన వీరికి రాశిలోనే శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, గృహాలు, క్రయ విక్రయాలు వీరికి అదృష్టాన్ని, ఆనందాన్ని, తీర్థయాత్రలతో మంచి సద్భావన, సత్ప్రవర్తన, సకుటుంబ సపరివార సమేతంగా సంచారం చేసే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రెండవ స్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థిర చరాస్తులపైన కొందరికి అన్వేషించారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురుడు. ఏదైనా చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నట్లయితే మీరు కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ నామ మంత్ర జపము అలాగా చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు, మీరు కాళభైరవ స్వామిని సేవలో పాల్గొనే సమయం ఆసన్నమైంది కనుకనే కష్టాల కడలికి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలకు వీరికి అదృష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి భూత, భవిష్యత్, వర్తమానాన్ని అంచనా వేయడంలో వీరికి వీరే సరిసాటి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన జీవితాన్ని
కుంభరాశి వారు పొందబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అలాగనే జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి 25 అందులో జనవరి అవడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో వీరికి మంచి కాలము ఆసన్నమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటారో వారి సలహా సూచన అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. సంతాన స్థానంలో కుజుడు ఉండడంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియరు, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల అన్యోన్యత, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్లు, ప్రైవేటు అధికారులతో ఉండబడే భాగస్వామ్య వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షణీయంగా మీ జీవితం కాబోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గతంలో ఉండబడిన బకాయిలు కానీ, తల్లిదండ్రుల ఉద్యోగాలు కానీ మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో, డబ్బులతో అపహాస్యం పనికిరాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇందులో వాహన ప్రమాదాలు, అనవసర ఖర్చులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి ఆశీస్సులు మీపైన ఉన్నది అనిగా భావించగలగాలి. అలాగనే కాళభైరస్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. స్వామివారి సేవ చేయడం వలన నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా తమరు గమనించగలగాలి. కనుక మీనరాశి వారికి అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.